గురుగారు, ఎవరిని సరైన మిత్రులుగా పరిగణించాలి, ఎవరు సరైన మిత్రులు కారు, ఈ విషయాన్ని నీతి శాస్త్రం ఎలా వివరిస్తుంది? ఎవరు మిత్రులు, ఎవరు మిత్రులు కారు? నీతి శాస్త్రం 2 శ్లోకాలు చెబుతుంది. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం దుర్జయేత్వాదృశం మిత్రం విషకుంభపయోముఖం. పరోక్షంలో మన పనులను నాశనం చేస్తారు. మన గురించి పరోక్షంలో నానా దుర్భాషలు మాట్లాడతారు. ప్రత్యక్షంగా మట్టుకు మహా తీయని మాటలు పలుకుతూ ఉంటారు. ప్రత్యక్షే ప్రియవాదినం. వీళ్ళందరూ ఆవు ముఖం ముసుగు వేసుకున్నటువంటి పెద్ద పులి వంటి వాళ్ళు, తోడేళ్ల వంటి వారు, క్రూర జంతువుల వంటి వారు. ఇలాంటి మిత్రులను విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన మిత్రులు ఇలా. అలాగే ఎలాంటి మిత్రులు మనం పెంచుకోవాలి, ఎవరింటికి మనం వెళ్ళాలి? అర్థ సంబంధంగా ఎవరితో కూడా మనం అతిగా ప్రవర్తించరాదు. ఇంటిలో మిత్రుడు లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళరాదు. ఇంటిలో ఆ ఇంటి పెద్దలతో మన మిత్రుల గురించి మాట్లాడరాదు. అర్థ సంబంధం పరోక్షేదార భాషణం యత్ర మిత్రత్వమిచ్చంతే తత్ర త్రీణాం వివర్జయేత్ అని 2వ శ్లోకం. అర్థ సంబంధం మిత్రుడికి ఇచ్చాం, మర్చిపోవాలి, వెంటనే అడగకూడదు. అసలు ఆ విషయమే ప్రస్తావన చేయకూడదు. మిత్రులు ఇంట లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. మిత్రులు ఎదురుగా లేనప్పుడు ఆ ఇంటి వారితో సంభాషించరాదు. ఈ 3 లక్షణాలని నిజంగా మనం పాటించగలిగితే కలకాలం ఆ మిత్రత్వం ఎప్పటికీ ఉంటుంది. ఇలా చూచినప్పుడు మిత్రత్వంతో నవవిధ భక్తి మార్గాలలో తరించిన వాడు అర్జునుడు. భాగవతంలో ప్రథమ స్కంధంలో మన బాంధవుడు, మన సచివుడు, మన మిత్రుడు, మన సఖుడు, మనలను విడనాడి చనియే మనుజాధీశ అంటూ ఆ అర్జునుడు ధర్మరాజుతో కృష్ణుడు వెళ్ళిపోయిన దుఃఖాన్ని వెలిబుచ్చే సమయంలో నా మిత్రుడు అంటూ బాధపడతాడు. ఈనాటి కాలంలో బంధువుల కంటే మిత్రులే ఎక్కువగా సహాయాన్ని అందిస్తారు. మిత్రులతో, ఉత్తమమైన మిత్రులతో మనం కాలం గడపగలిగితే అదే అదృష్టం. ఏ వ్యక్తికైనా జీవితంలో అదృష్టం అంటే ఏదైనా ఉందా అంటే మంచి మిత్రత్వం లభించడం అని చెబుతుంది శాస్త్రం. ఇది విషయం.